ప్రధానమైన అంశం ఏంటంటే ప్రతి వాళ్ళు బయట జనరల్గా ఏం మాట్లాడారు, కులరహిత సమాజం కావాలి అది చెప్పనీకే. ఈ రాజ్యాంగం యొక్క నిర్మాణము, రాజ్యాంగ రచన కులరహిత సమాజమే అనుకున్నట్లయితే కులాన్ని ఎందుకు నిషేధించలేదు? ఈ దేశంలో అంటరాంతనాన్ని నిషేధించినాం కదా, నిషేధించాల్సిందే. అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే సమాజంలో ఆ వివక్షతను అనుభవించారు కాబట్టి పెట్టాల్సిందే. మరి ఆర్టికల్ 17 ఏం చెప్తున్నది? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరాంతనాన్ని నిషేధించి. ఓకే, కులాన్ని ఎందుకు నిషేధించలేదు? కులాన్ని కూడా నిషేధిస్తేనే కుల వ్యవస్థ అనేది పోతుంది. అసలు కులాన్ని నిషేధించకుండా ఇప్పుడు కులాలు ఎట్లున్నాయి? గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు బలంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు బీసీలలో కుల సంఘాలు లేవా? మస్తు సంఘాలు ఉన్నాయి, కానీ కులాల కోసమే పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ బీసీ ఉద్యమాలు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూస్తున్నాం. ఎందుకంత సక్సెస్ కాలేకపోతున్నాయి? కులాలు బయటికి రావడం లేదు, కుల సంఘాలు బయటికి రావడం. ఏదో బీసీ సంఘం అని పెట్టుకొని చేయడం తప్ప, మూమెంట్ చేయడం తప్ప. ఇప్పటికి కూడా మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ కులాలను అన్నింటిని కలిపి కదిలించాలంటే మాత్రం ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని కులాలను కదిలించాలి, కుల సంఘాలను ముందుకు తీసుకురావాలి. వాళ్ళని తీసుకురాకుండా సక్సెస్ కాలేము. అంటే కులరహిత సమాజం కావాలంటే కూడా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్ 17A కూడా పెట్టాలి. పెట్టినప్పుడే కులరహిత సమాజానికి అవకాశం ఉంటుంది. కర్తవ్యం ఒక్కటి ఏంటంటే, ఇప్పటికే మనము రాజ్యాంగంలో మనకు అన్యాయం జరిగింది. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి, పుట్టుకతో రావాల్సినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో మన వాటా రావడం లేదు, రాదు కూడా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో లేదు. మరి అధికారం, రాజ్యాధికారమే మాస్టర్కి కదా. ఇక్కడి కాలాలలో యుద్ధాలు చేసి కత్తులు కట్టాలతో కాదు కదా. మన ఓట్లు మనం వేసుకునే చైతన్యం రావాలి. అంటే ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని ముందు సంచార జాతులు, అర్ధ సంచార జాతులను కదిలించాలి, విముక్త జాతులను కదిలించాలి, ఎంబీసీ కులాలను కదిలించాలి. తర్వాత బీసీ కులాలలోనూ దాదాపు ఒక 100 కులాలను, ఒక 20 కులాలను, అంటే 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న కులాలను కాస్ట్ వైజ్ గా మీటింగ్స్ పెట్టి మొబిలైజ్ చేయాలి. లేకపోతే కథలు ఏ కాస్ట్ కాస్ట్. అంతేగాని బీసీ అని పైన ఈ ప్రెస్ మీట్లు పెట్టి అసలు వాడి సమస్య కాదనుకుంటున్నాడు.